నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ 1 అనేటువంటి సిరీస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే మీ దగ్గరకు వచ్చినటువంటి కేస్ స్టడీలో సక్సెస్ స్టోరీస్ కానివ్వండి, ఏమున్నాయి? 1వ తేదీ పుట్టిన మగపిల్లలు కానీ ఆడపిల్లల గారి గురించి చెప్పుకుందాం క్లియర్గా. సో నెల సంవత్సరం మారినప్పటికీ 1వ తేదీ పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. సో 1 అనేది సూర్య భగవాను దీవెనలతో చాలా మంచి స్టేజ్కి వెళ్ళే నంబర్. సో 1వ తేదీ మీ బాబు కానీ మీ పాప కానీ పుట్టుంటే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. సో వీళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, ఏ కలర్ ఎక్కువ వేసుకోవాలి, ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది, ఏ వారం అదృష్టంగా ఉంటుంది, ఏ వారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో మొదటిగా ఈ 1వ తేదీ పుట్టిన గొప్ప వాళ్ళ గురించి కొన్ని పేర్లు చదువుతాను. అంటే మీ అందరికి తెలిసిన పేర్లే, చాలామంది ఉంటారు, బట్ మనందరికి కామన్గా తెలిసిన పేర్లే సెలెక్ట్ చేసుకొని ఈ 1లో పుట్టిన వాళ్ళు ఇంత అదృష్టవంతులు, వీళ్ళు పేరు బాగా పెడితే వీళ్ళకి తిరుగు ఉండదు, పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే పుట్టుకు మ్యాచింగ్ కాకుండా ఉంటే వాళ్ళకి సమస్యలు ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో 1లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ రంగాల్లో నంబర్ 1గా ఉంటారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, బిజినెస్ ఫీల్డ్లో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, వీళ్ళు టాప్లో ఉంటారు. సో జనవరి 1 మొదటి తేదీ కొత్త సంవత్సరం పుట్టిన విద్యా బాలన్. సో మంచి యాక్ట్రెస్ ఆమె, ఏ రోల్ అయినా సరే విమర్శలు సైతం మెప్పించుకోగల మంచి యాక్ట్రెస్ విద్యా బాలన్. నీతా అంబానీ, సో ముఖేష్ అంబానీ వైఫ్. సో లైఫ్ని చాలా లగ్జరియస్గా ఒక టీ ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయల కాస్ట్ టీ తాగుతూ, సో రోజుకి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ, ఆమె ఒక సెల్ ఫోన్ కాస్టే 300 కోట్లు అని విన్నాను. సో షీఈస్ లివింగ్ ఏ వెరీ వెరీ లగ్జూరియస్ లైఫ్. సో నీతా అంబానీ 1 నవంబర్న పుట్టారు. సోనాలి బేంద్రి జనవరి 1, ఐశ్వర్య రాయ్ నవంబర్ 1, వివిఎస్ లక్ష్మణ్, సో క్రికెట్లో మంచి హైదరాబాద్కి మంచి పేరు తెచ్చి, సో మన దేశానికి మంచి పేరు తెచ్చిన వివిఎస్ లక్ష్మణ్ గారు నవంబర్ 1, ఇలియానా నవంబర్ 1, తాప్సీ ఆగస్ట్ 1, సో డైరెక్టర్ బాబీ ఆగస్ట్ 1, మొహమ్మద్ కైఫ్ డిసెంబర్ 1, క్రికెట్ ప్లేయర్ ఈయన. జాకీ షరఫ్, సో మంచి రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్, హీరో అన్ని రకాల క్యారెక్టర్లు పోషించింది జాకీ షరఫ్ ఫిబ్రవరి 1. సో బ్రహ్మానందం గారు, సో కనబడితేనే నవ్వు, ఫిబ్రవరి 1. జస్టిన్ బీబర్ మార్చ్ 1. సో ఏమీ లేని స్టేజ్ నుంచి లైఫ్ని స్టార్ట్ చేసి ఒక గొప్ప మల్టీ బిలియనియర్ స్టేజ్కి వెళ్ళిన జస్టిన్ బీబర్ చిన్న ఏజ్లోనే ప్రపంచ ప్రఖ్యాతులు కోటీసుడైన జస్టిన్ బీబర్ మార్చ్ 1. సో ఎంకే స్టాలిన్, చెన్నై ప్రజెంట్ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కొడుకు, మార్చ్ 1. సో డివివి దానయ్య, సో సినీ రంగంలో సో మెగా ప్రొడ్యూసర్గా చెప్పుకోవచ్చు మనం. అంటే పెద్ద సినిమాలకి కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టి డివివి దానయ్య గారు ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సినిమాలే, మ్యాక్సిమం 85% సక్సెస్ రేట్తో. సో ఈ 1వ తేదీ పుట్టిన వాళ్ళు క్రమశిక్షణ గలవాళ్ళు. వీళ్ళు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. ఒక పనిని చేయకముందే ఇలా చేయాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం కన్నా ఫినిష్ చేయాలని పర్ఫెక్ట్ ప్లానర్స్. సో వీళ్ళు సూర్యుడి కన్నా ముందు లేచేవాళ్ళు. సో అర్లీ మార్నింగ్ తొందరగా లేస్తారు. 28న పుట్టారు ఎన్టీ రామారావు గారు. నేను చాలామంది పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, ఆయన 3:30కంతా లేచి బయట వ్యాయామం చేసుకునేవారు, యోగా ఎక్సర్సైజులు చేసుకునేవాళ్ళు. 4:30 కానీ స్నానం చేసుకొని 5 నుంచి వచ్చిపోయే వాళ్ళందరికీ ఆయన దర్శనం భాగ్యం ఇచ్చేవారు ఆయన. సో చెన్నైలో ఆయన ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి బస్సులు వేసుకొని పోయి మార్నింగ్ 5 కంతా ఇంటి బయట ఉండి, సో జనాలు 5 to 6 ఆయన షేక్ హ్యాండ్లు తీసుకొని ఫోటోలు తీసుకుంటూ తరించేవారు. సో వీళ్ళంతా కూడా 1లో పుట్టిన వాళ్ళు, అంటే 28 అన్న 1. సో ఈ లక్షణాల వల్ల క్రమశిక్షణ, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ వీళ్ళ టార్గెట్స్ని చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. పెద్ద టార్గెట్స్ని చాలా సులభంగా రీచ్ అవుతారు. వీళ్ళంతా టాప్లో ఉండేవాళ్ళు. సో 111 ఏంజిల్ నెంబర్ కనబడితే మీరు పెద్ద పొజిషన్కి వెళ్తున్నట్టు, 1లో పుడితే మీరు టాప్లోకి వెళ్తున్నట్టు, గొప్ప పొజిషన్స్. సో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న ఎక్కువ కాలం జాబ్స్లోకి వీళ్ళు మనగడరు.
వీళ్ళు పెద్దవాళ్ళు పై వాళ్ళ కమాండ్స్ని తట్టుకోలేరు. సో ఎక్కువ భాగం 50-60% వీళ్ళు తక్కువ టైంలోనే గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి ఎక్కువ భాగం బిజినెస్ రంగంలోకి వచ్చేస్తారు. ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు. సో సొంతంగా చేయాలి, ఒకరి అజమాయిషిలో ఉండాలని కోరుకోరు. సో ఎక్కువ మంది పొలిటికల్ ఫీల్డ్ 20-25% సినీ రంగంలోకి వచ్చేస్తారు. వీళ్ళు డైరెక్షన్ ఫీల్డ్లో ఉంటే నంబర్ 1గా ఉంటారు, యాక్టర్గా ఉంటే నంబర్ 1గా ఉంటారు, యాక్ట్రెస్గా ఉంటే నంబర్ 1గా ఉంటారు, కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటే వీళ్ళు నంబర్ 1గా ఉంటారు, ప్రొడ్యూసర్గా ఉంటే కూడా నంబర్ 1. సో వీళ్ళు నంబర్ 2 ప్లేస్, నంబర్ 3 ప్లేస్ వీళ్ళకి వద్దు. ఆ టాప్ చైర్లో ఖర్చు ఫేస్ పెట్టుకునేస్తారు. సో వీళ్ళు ఉన్నంత కాలం వీళ్ళే నంబర్ 1. సో ఈ ఒకటిలో ఉండే వాళ్ళకి కొంచెం కమాండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. చూసే వాళ్ళకి దబాయిస్తున్నాడు అనుకుంటారు, కానీ వీళ్ళ నేచర్ ఏమంటే అందరూ కూడా కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి. సో పక్కన వాళ్ళని తొందర పెడతారు. ఈ తొందర పెట్టడం కూడా ఆ ప్రాజెక్ట్ కరెక్ట్గా టైంకి అవ్వడానికే. సో ఈ సక్సెస్ వచ్చినప్పుడు అందరం పొగిడినప్పుడు ఈ ఒకటి వాళ్ళ ఆ తొందరకి కారణం ఏంటి అని అర్థమవుతుంది. అప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ పోతుంది. ఒక ప్రాజెక్ట్ ఉంది, తొందరగా చేయాలని ఒకటి వాళ్ళు అందరిని తొందర పెడతారు. ఆ ఇచ్చిన టైం కన్నా గడువు ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. టీం మొత్తానికి మంచి పేరు తెచ్చి పెడతారు. సో ఒకటి వాడితో పాటు మనం ఉంటే మనం కూడా విజయం సాధిస్తాము. వాళ్ళ అదృష్టం మనకు కూడా తగులుతుంది. సో ఒకటి వాళ్ళకి సూర్య భగవానుడు దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సో వీళ్ళు చాలా అందనంత ఎత్తుకు ఎదుగుతారు. వీళ్ళు స్టార్లుగా నిలిచిపోతారు. బిజినెస్లో ఉంటే బిజినెస్ స్టార్స్, రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ స్టార్స్, సినిమా రంగంలో ఉంటే రియల్ స్టార్స్. సో ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నా కూడా వీళ్ళ మార్క్ చాలా మంచి మార్క్ వేస్తారు. సో ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా చలామణి అవుతారు. ప్రజలకి మంచి సేవ చేస్తారు. సో వీళ్ళకి వర్క్, డెడికేషన్, హార్డ్ వర్క్, పంక్చువాలిటీ, సిన్సియారిటీ పుట్టుకతో వచ్చిన గొప్ప లక్షణాలు. సో ఒకటిలో పుట్టిన వాళ్ళు లక్కీ కలర్స్ ఏది వాడాలి? సో ఎక్కువగా ఎల్లో కలర్, ఆల్ షేడ్స్ ఆఫ్ ఎల్లో, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ. సో ఎక్కువ ఎల్లో అండ్ బ్లూ వేసుకుంటే ఇంటర్వ్యూస్ కానీ, ఇంపార్టెంట్ బిజినెస్ డీలింగ్స్ కానీ సక్సెస్ అయిపోతారు. ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి? గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో గ్రీన్ అండ్ బ్లాక్ వేసుకుంటే నెగిటివ్ జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఏ నంబర్ వ్యతిరేకం? 6వ నంబర్, 15వ నంబర్, 24వ నంబర్ వ్యతిరేకం. సో ఒకటిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ కూడా 6, 15, 24 పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి కన్సిడర్ చేయకూడదు. ఈ తేదీలో ముఖ్యమైన పనులు చేయకూడదు. సోనాలి బేంద్రే గురించి చెప్పాను నేను, ఒకటిన పుట్టారు అనేసి. సో దగ్గర వాళ్ళు సోనాలి 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 అంటారు. ఆమె ఒకటిన పుట్టింది. సోనాలిలో 6 అక్షరాలు, 1, 6 ఎఫెక్ట్. 1, 6 అంటే 1కి 6కి పడదు, సూర్యుడికి శుక్రుడికి. సో ధ్వంసం అయిపోవడం. సో సోనాలికి చిన్న ఏజ్లోనే షీ గాట్ క్యాన్సర్. సో క్యాన్సర్ నుంచి కోలుకుంది. మంచిగా ఉండాలి, మంచిగా ఆయుష్తో జీవించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఒకటిలో పుట్టిన వాళ్ళ పేరు 6 అక్షరాల్లో ఉండకూడదు. అండ్ 100కి 80 మందికి 8 అక్షరాల్లో పేరు ఉండకూడదు. నేను కరెక్షన్ చేసేటప్పుడు ఒకటిలో పుట్టిన వాళ్ళకి మొత్తం డేటు మంత్ కొడితే 8 పడుతుందంటేనే ఆ 20-25%కి 8లో పెడతాను. పడదు అన్న వాళ్ళకి 8లో పెట్టను. సో 6వ నంబర్, 8వ నంబర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో పనులు మొదలు పెట్టడానికి ముఖ్యమైన రోజు సో ఆదివారం ఇంపార్టెంట్ రోజు. ఆదివారంకి సూర్యదేవుడు దీవెనలు ఉంటాయి. సో ఆ రోజు ఏ పనులు మొదలు పెట్టినా తిరుగుండదు. సో పడని వారం ఏదంటే శుక్రవారం. సో శుక్రుడు అధిపతి, 1వ తేదీకి సూర్యుడు అధిపతి, సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఫ్రైడే రోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చే పనులు వాయిదా వేసుకోండి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఆ రోజు చేసుకోకండి. ఆ రోజు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. రిజిస్ట్రేషన్కి వెళ్ళి అదే డబ్బులు కడితే అవి ఇబ్బందుల్లోకి వెళ్తాయి, లిటిగేషన్స్కి వెళ్తాయి, కోర్టు కేసుల్లోకి వెళ్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకొని లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటిన పుట్టిన వాళ్ళకి రూబీ అండ్ ఎల్లో సఫైర్, ఈ 2 స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టోన్స్ పర్టికులర్గా మేము తిరుపతి, కాళాసి మధ్యలో వెంకటేశ్వర స్వామి కడిగిన నీళ్లు ఏర్పేట దగ్గర బయటకు వస్తాయి. ఇది చాలా గ్రంథాల్లో నేను చదివాను.
చాలా పుస్తకాలు తెలుసుకున్నాను. సో ఇది పానగల మహారాజు సంబంధించిన భూమి తీసుకొని ఆ భూమిలోనే వెంకటేశ్వర స్వామిని కడిగి నీళ్ళు రావడం, ఆ ల్యాండ్ తీసుకొని ఈ స్టోన్స్ అక్కడ పవిత్రంగా 108 days పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టంగా ఉంటుంది. అండ్ 108 days పూజలో పెట్టిన స్టోన్స్కి ఎవరు తాకినా, మనం ఎవరిని షేక్ హ్యాండ్లు ఇచ్చినా అంటూ ఉండదు. సో స్టోన్స్ కోసం నంబర్ ఇస్తాను, ఈ నంబర్ రాసుకొని మీకు కానీ స్టోన్స్ కావాలంటే ఈ నంబర్కి సంప్రదించండి. 8688068888 8688068888. మీకు ఇక్కడ కింద కనబడుతుంది స్క్రీన్లో 8888 ఆ నంబర్ కాల్ చేస్తే స్టోన్స్ మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటే ఎలా వేసుకోవాలి, స్టోన్స్ వేసుకోవడానికి విధానం ఉంటుంది. సో ఆ విధానం అంతా మీకు క్లియర్గా చెప్తారు. అవి ఫాలో అయ్యి స్టోన్స్ వేసుకుంటే మీకు తిరుగు ఉండదు. సో ఈ 1లో పుట్టిన వాళ్ళకి మెయిన్గా రూబీ స్టోన్ more than 3 carats, ఎల్లో సఫైర్ more than 3 carats. ఈ స్టోన్స్ వేసుకుని చాలా బాగుంటుంది. పచ్చ స్టోన్ మీరు అసలు వేసుకోకూడదు. చాలామంది 1లో పుట్టిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నామంటే బయట చాలామంది పచ్చ ప్రిఫర్ చెప్తున్నారు. ఆ పచ్చ వేసుకోవడం వల్ల లేపి మొదటి ఫ్లోర్ చేస్తే కాలు ఇరుతాయి, 10వ ఫ్లోర్ 20వ ఫ్లోర్ తీసుకెళ్ళి పైన తోసేస్తుంది. సో పచ్చ వేసుకోకూడదు. నేను చెప్పినట్టు రూబీ ఆర్ ఎల్లో సఫైర్ మాత్రమే ధరించాలి. మేము 1లో పుట్టాము, మీరు చెప్పినట్టు మాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మేము ఏం చేసినా కలిసి రావడం లేదు, కష్టపడినా ఫలితం రావట్లేదు, టైంకి లేయడం లేదు, గమ్యాన్ని రీచ్ అవ్వడం లేదు, జాబ్స్ రావడం లేదు, హెల్త్ బాగుండడం లేదు, ఏం చేసినా కలిసి రావడం లేదంటే ఖచ్చితంగా మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. సో డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే సరిపోదు కదా, పుట్టుకొకటి బాగుంటే సరిపోదు కదా, కారు బాగుంటే సరిపోదు, డ్రైవర్ బాగుండాలి. మిమ్మల్ని డ్రైవ్ చేసేది మీ పేరు. సో పేరు అనేది నామం, ప్రతి నామం దేవుడి స్వరూపాలు. సో ఈ నామాలు ఎంత చక్కగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. సో మీరు 1లో పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారా, కష్టపడుతున్నారా? సో నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి, పేరు మార్చను ఒక అక్షరం, నితిన్లో ఒక ఐ పెట్టినట్టు, మురుగదాస్లో ఒక ఏ బదులు ఓ పెట్టినట్టు, డైరెక్టర్ టి సంతోష్, డైరెక్టర్ బోయపాటు సీను, సో యడ్యూరప్ప అని మార్చినట్టు, తమన్నాకి ఒక ఏని హెచ్ పెట్టినట్టు, TAMANNEAH పెట్టినట్టు మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా, దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే. నేను గత 4 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. మీ పేరు పెట్టండి, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా, పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది, సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, మీరు ఏది పట్టుకున్న బంగారమే. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్, సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చాలామంది రోజు more than 300 SMSలు, వాట్సాప్లు, చిన్నపిల్లల పేర్లు, మా అబ్బాయి పుట్టి వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాము, ఈ 5 పేర్లో ఒక పేరు సెలెక్ట్ చేయండి. సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం, పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది. సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా, లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి, SMS ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది. కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది హిందీలో పెడుతున్నారు,
కొంతమంది తమిళ్లో పెడతాం, కొంతమంది మలయాళంలో పెడుతున్నారు. నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, సతీష్ అని పెడితే SATISHా, SATHISHా, SATHESHా తెలియదు. కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. సమస్యలు ఏది పెట్టకండి, నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి, వాట్సాప్ కాల్ చేయకూడదు. మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో పేరులో బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక 100 to 150 షీట్స్ వస్తున్నాయండి. నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది. ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి కూడా న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు 0%. ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము, ఎన్నిసార్లు రాయమని చెప్పడము, ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది, మీ ప్రాణానికి కూడా ప్రమాదము. సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి. సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు. లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది. సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.